28 అక్టోబరు 1882. అది శనివారం. బ్రహ్మసమాజపు అర్ధవార్షికోత్సవం ఉత్తర కలకత్తాకు 3 మైళ్ళ దూరంలోని సింధీ ప్రాంతంలోని వేణిమాధవపాల్ ఉద్యాన గృహంలో జరపబడుతోంది. ఈ అర్ధవార్షికోత్సవం ప్రతి శరత్కాలంలోనూ వసంతకాలంలోనూ జరుపుతారు. ఈ ఉద్యాన గృహం ధ్యానానికి అనువుగా ఒక నిర్జన ప్రాంతంలో ఉంది. పూల చెట్లతో, పచ్చిక గట్లు గల కృత్రిమ సరోవరాలతో, పచ్చని పొదరిళ్లతో ఆ ప్రాంతపు అందం ద్విగుణీకృతమవుతోంది. అస్తమిస్తున్న సూర్యుని కాంతిలో మృదుల మేఘాలు బంగారు వర్ణాలు ఈనుతున్న సమయంలో పరమగురువు శ్రీరామకృష్ణులు అక్కడకు వేంచేశారు. అనేక మంది భక్తులు ప్రాతకాలపు ఉపాసనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం కలకత్తా చుట్టుపట్ల గ్రామాల నుండి కూడా జనం వచ్చారు. శ్రీరామకృష్ణుల అనురాగానికి పాత్రుడైన గొప్ప బ్రహ్మ సమాజ భక్తుడు శివనాథ్ కూడా ఆ భక్త సందోహంలో ఉన్నాడు. వీరందరూ శ్రీరామకృష్ణుల రాకై ఆతురతతో ఎదురుచూస్తున్నారు. శ్రీరామకృష్ణులను మరికొందరు భక్తులను తీసుకువస్తున్న బండి ఉద్యాన గృహాన్ని చేరుకోగానే ఆయనకు స్వాగతం తెలుపుతూ అందరూ గౌరవపూర్వకంగా లేచి నిలబడ్డారు. నాటక ప్రదర్శనశాలలో తెర ఎత్తబోయే ముందు రాజ్యం చేసే నిశ్శబ్దం లాంటిది అప్పుడు అక్కడ హఠాత్తుగా నెలకొంది. అప్పటిదాకా పరస్పరం మాట్లాడుకుంటున్న భక్తులు తమ దృక్కులను శ్రీరామకృష్ణుల ప్రశాంత వదనారవిందంపై కేంద్రీకరించారు. ఆయన పెదవుల నుండి జాలువారబోయే ఒక్క మాటను కూడా వినకుండా వదలరాదనే ఆతురతతో వారున్నారు. మాం చయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణ సమతైత్వైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. శివనాథుని చూసి చూడగానే శ్రీరామకృష్ణులు సంతోషంగా ఇలా కేకవేశారు. ఆహా, ఇదిగో శివనాథ్, చూడు, నువ్వు భగవంతుడి భక్తుడు. నిన్ను చూడటమే నా హృదయాన్ని ఆనందమయం చేస్తుంది. గంజాయి త్రాగేవాడు మరొక గంజాయి త్రాగేవాడిని కలుసుకోవటంలో ఎంతో సంతోషిస్తాడు. తరచూ ఆనందాశయంలో వారు పరస్పరం కౌగిలించుకోవటం కూడా పరిపాటి. భక్తులు పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వారు. మల్ల శ్రీరామకృష్ణులు, దక్షిణేశ్వర ఆలయ ఉద్యానవనాన్ని అనేకులు సందర్శిస్తారు. సందర్శకుల్లో కొందరు భగవంతుడి పట్ల అనాసక్తులుగా ఉండటం నేను గమనిస్తే వారితో మీరు కాస్త దూరంగా పోయి కూర్చోండి అనేవాడిని. కొన్ని సందర్భాల్లో అటు వెళ్ళి మంచి భవంతులను చూడండి అనేవాడిని. కొన్ని సమయాల్లో భక్తులతో కలిసి అయోగ్యులు కూడా రావటం నేను గమనించాను. వీరు లోకాభిరామణ్యంలో మునిగిపోయి ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల పూర్తిగా విముఖులై ఉంటారు. భక్తులు నాతో చాలాసేపు భగవత్ ప్రసంగాలు చేస్తూ ఉంటే వీరు అశాంతి చిచ్చులవుతారు. ఇక అక్కడ కూర్చోవటం వారికి అసాధ్యం కాగా భక్తులైన తమ మిత్రులతో ఇలా గుసగుసలాడతారు. మనం ఎప్పుడు బయలుదేరుతున్నాం? ఇంకా ఎంతసేపు మీరు ఇక్కడ ఉంటారు? అందుకు భక్తులు, ఒక్క క్షణం ఆగండి, కొంచెం సేపట్లో బయలుదేరదాం అంటాడు. అప్పుడు ఈ లౌకిక జనం కంఠంలో ఇసుకు ధ్వనించేలా, సరే మీరు మాట్లాడుకోండి, మీకోసం పడవలో నిరీక్షిస్తుంటాం అంటారు. ఈ లౌకిక వ్యక్తులతో సమస్తాన్ని త్యజించమని, మనస్ఫూర్తిగా భగవంతుడికి అంకితమని చెప్తే ససేమిరా వినరు. అందుచేతనే చైతన్య నిత్యానందులు బాగా యోచించి ఈ లౌకిక జనాన్ని ఆకర్షించే నిమిత్తం ఒక ఏర్పాటు చేశారు. ఆ వ్యక్తులను సమీపించి, రండి, హరినామస్మరణ చేయండి, మాగూరు చేపల పులుసు, యువతి ఆలింగనం మీకు దక్కుతాయి అనేవారు. అనేకులు ఈ చేప యువతి పట్ల ఆకర్షితులై భగవన్నామ సంకీర్తన చేసేవారు. భగవంతుడి పవిత్ర నామామృతాన్ని కొంత రుచి చూశాక నిజానికి ఈ చేప పులుసును భగవత్ప్రేమతో తాము స్రవించే కన్నీరుగా వారు గుర్తిస్తారు. యువతి పృథివిని సూచిస్తుందని వారికి ఎరుక కలుగుతుంది. యువతి ఆలింగనం భగవత్ప్రేమలో పరమానందంతో నేలపై పడి దొరలటంగా అర్థం చేసుకుంటారు.
జనులు హరినామస్మరణ చేయటం కోసం నిత్యానందుడు ఏవేవో మార్గాలు చేపట్టేవాడు. భగవన్నామానికి ఎంతో మహత్వం ఉందని చైతన్యుడు అనేవాడు. అది తక్షణమే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చును, కానీ ఏదో ఒక రోజు ఫలాన్ని తప్పక అందిస్తుంది. ఒక భవనం గోడ మీద వదిలివేయబడిన విత్తనం వంటిది అది. చాలా రోజులు గడిచాక భవనం కూలిపోయి విత్తనం నేల మీద రాలుతుంది. తర్వాత అంకురించి చివరికి ఫలవంతం అవుతుంది. సంసారులలో సత్వరజస్తమస్సులనే గుణాలున్నట్లే భక్తి కూడా ఈ గుణాలచే చిత్రీకరింపబడింది. సంసారులలో సత్వగుణం గల వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? బహుశా అతడి ఇల్లు కొంతమేర జీర్ణావస్థలో ఉంటుంది. దాని మరమ్మతు గురించి అతడు పట్టించుకోడు. దేవుడింటిలో పావురాళ్ల రెట్టలు ముంగిట పాచిపట్టి ఉంటుంది. వీటి గురించి అతడికి ధ్యాసే ఉండదు. ఇంట్లోని కుర్చీలు వగైరా పాతవై ఉంటాయి. వాటికి పాలిష్ చేసి శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన అతడికి రాదు. ధరించే దుస్తుల గురించి అసలు పట్టించుకోడు. ఏదో ఒకటి ధరించి సరిపెట్టుకుంటాడు. కానీ వ్యక్తి మాత్రం శాంత స్వభావి, నెమ్మదస్తుడు, దయాళువు, వినమ్రుడు, ఎవ్వరికీ హాని తలపెట్టాడు. మళ్ళీ సంసారుల్లో రజోగుణ లక్షణాలు ఉన్న వ్యక్తులు కొందరు ఉంటారు. అలాంటి వ్యక్తి గొలుసున్న చేతి గడియారం, వేళ్లకు 2-3 ఉంగరాలు ధరిస్తాడు. ఇంట్లో సామాను అందంగా పొందికగా అమర్చబడి ఉంటుంది. గోడలకు మహారాణి, రాకుమారుడు తదితర ప్రముఖుల తైలవర్ణ చిత్రాలు వేలాడుతుంటాయి. ఇల్లు చక్కగా సున్నం కొట్టబడి ఉంటుంది. నానా రకాల దుస్తులు అతడికి ఉంటాయి. సేవకులకు కూడా తగినట్లు దుస్తులు అమరి ఉంటాయి. ఇక సంసారంలో తమో గుణ లక్షణాలు గల వ్యక్తిలో నిద్ర, కామం, క్రోధం, అహంకారం మొదలైనవి ఉంటాయి. అదే రకంగా భక్తికి సత్వగుణం ఉంది. సత్వగుణం గల భక్తుడు ఎంతో గోప్యంగా బహుశా తన దోమతెరలో భగవద్ధ్యానం చేస్తాడు. అతడు నిద్రిస్తున్నాడని ఇతరులు భావిస్తారు. ఉదయం అతడు కాస్త ఆలస్యంగా నిద్ర లేవటం చేత రాత్రి బాగా నిద్రపోయి ఉండడని అనుకుంటారు. ఆకలి తీర్చుకోవటం అది ఏదో పచ్చడి మెతుకులతోనే. అంతవరకే అతడికి దేహం పట్ల ధ్యాస ఉంటుంది. అతడికి పంచపక్ష పరమాన్నాలు అక్కర్లేదు. ఆడంబరమైన దుస్తులతో పని లేదు. ఇంట్లో సామాన్ల ప్రదర్శన ఉండదు. అంతేకాక ధనం కోసం ఎవరిని ముఖస్థుతి చేయడు. రజోగుణ లక్షణాలు గల భక్తుడు నూట తిలకం దిద్దుకుంటాడు. మెడలో రుద్రాక్షమాలు ధరిస్తాడు. ఆ మాలలో అక్కడక్కడ బంగారు పూసలు కూడా ఉంటాయి. పట్టుపంచ ధరించి పూజ చేస్తాడు. క్లైప్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోష్టిష్ట పరంతప. తామసిక లక్షణాలున్న భక్తుడికి ప్రగాఢ విశ్వాసం ఉంటుంది. గజదొంగ ఒక వ్యక్తిపై పడి బలాత్కారంగా దోచుకునేట్లుగా ఈ తామసిక భక్తుడు భగవంతుడి నుండి వరాలను వసూలు చేసుకుంటాడు. కొట్టు చంపు అదే అతడి మార్గం, గజదొంగ మార్గం. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు ప్రేమానందంలో మధుర స్వరంలో ఇలా పాడసాగారు. నేనెందుకు పోవలె కాశీ కంచి గంగాకయ ప్రభాసముకు కాళీనామము కలవరించుచు కడపటి శ్వాసను వదలుచుండగా. నేనెందుకు పోవలె కాశీ కంచి గంగాగయ ప్రభాసముకు కర్మకలాపము పనియేమున్నది భక్తి విధానములికనెందులకు మాతృభజనము 3 సంధ్యల మానక మనుజుడు చేయుచుండగా. నేనెందుకు పోవలె కాశీ కంచి గంగాగయ ప్రభాసముకు కాళీనామము కలవరించుచు కడపటి శ్వాసను వదులుచుండగా. కర్మలు మనుజుని వెంటనంటుచు వెంబడి తరుమగలవే గాని
ఎంత మాత్రము ఆతని దాటి ముందుకు పోవగజాలనే జాలవు. మదనుని మనసున కసలు నచ్చవు, దానము ధర్మములాది దీక్షలు. బ్రహ్మానందము చిందెడు తల్లి పదపద్మములే అతని సాధనలు. నేనెందుకు పోవలే కాశీ కంచి గంగాగయ ప్రభాసముకు, కాళీనామము కలవరించుచు కడపటి శ్వాసను వదలుచుండగా. తరమే ఏరికినైనను గాని తల్లి నామ మహిమంబు తెలియగా, ఊహలకైనను తలపులకైనను దాని భావమును తలపోయంగా. తరమే ఏరికినైనను గాని తల్లి నామ మహిమంబు తెలియగా, ఊహలకైనను తలపులకైనను దాని భావమును తలపోయంగా. తానే స్వయముగా పాడును శివుడు పరమేశ్వరుడు దేవదేవుడు, పంచముఖంబుల అమ్మనామము పారవశ్యమున ప్రస్తుతి చేయు. నేనెందుకు పోవలె కాశీ కంచి గంగాగయ ప్రభాసముకు, కాళీనామము కలవరించుచు కడపటి శ్వాసను వదలుచుండగా. శ్రీరామకృష్ణులు జగజ్జనని ప్రేమలో ఉన్మత్తులయ్యారు. తీవ్ర వ్యాకులతతో మళ్ళీ పాడనారంభించారు. ఓ దుర్గాయని పిలుచుచు అసువులు నే పాసినచో, ఎటులీయవు ముక్తి నాకు ఎంతటి పాతకినైన నేను. ఓ దుర్గాయని పిలుచుచు అసువులు నే పాసినచో, ఎటులీయవు ముక్తి నాకు ఎంతటి పాతకినైన నేను. తరువాత శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. గట్టి పట్టుదల ఉండాలి. ఏమిటి, నేను అమ్మనామాన్ని స్మరించాను, ఇక మీదట నేను ఎలా పాపినవుతాను? నేను ఆమె బిడ్డను, ఆమె ఐశ్వర్యానికి నేను వారసుని. మీ తామస గుణానికి ఆధ్యాత్మిక మలుపు కలిస్తే దాని సహాయంతో భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు. భగవంతుణ్ణి గట్టిగా పట్టుపట్టి అడగండి. ఆయన మనకు పరాయి మనిషి ఏమీ కాదు, ఆయన మన సొంత మనిషే. మళ్ళీ చూడండి, ఇతరుల హితానికై తామస లక్షణాన్ని చక్కగా ఉపయోగించవచ్చు. వైద్యులలో 3 తరగతుల వారు, ఉత్తమ, మధ్యమ, అధమ ఉన్నారు. రోగి నాడి పరీక్షించి ఈ ఔషధం నియమంగా పుచ్చుకో అని మాత్రమే చెప్పే వైద్యుడు అధమ వర్గానికి చెందుతాడు. రోగి వాస్తవానికి మందు పుచ్చుకున్నాడో లేదో కూడా ఇతడు విచారించడు. ఈ మధ్యమ తరగతికి చెందిన వైద్యుడు రోగిని పరిపరి విధాలు బుజ్జగించి ఔషధం పుచ్చుకోమంటాడు. రోగితో తీయగా ఇలా అంటాడు, మంచివాడివి కదూ, ఔషధం పుచ్చుకుంటే రోగం ఎలా నయమవుతుంది, పుచ్చుకోకుంటే రోగం ఎలా నయమవుతుంది? నీకోసం నేనే స్వయంగా తయారు చేశాను. రోగి ససేమిరా ఔషధం పుచ్చుకోవటం లేదని తెలియగానే అతడి గొంతులో బలవంతంగా, అవసరమైతే రోగి ఛాతీ మీద తన మోకాలు ఆనించి మందు పోసి తాగించే వైద్యుడే ఉత్తమ తరగతికి చెందినవాడు. ఈ సందర్భంలో ఆ వైద్యుడి తమోగుణం ప్రదర్శితం అవుతుంది. ఇది రోగికి హాని కలిగించదు, పైగా అతడికి మేల్నే చేస్తుంది. వైద్యుల్లో మాదిరే ఆధ్యాత్మిక గురువుల్లోనూ 3 వర్గాల వారు ఉన్నారు. అధమ తరగతికి చెందిన గురువు శిష్యులకు ధర్మోపదేశం మాత్రం చేస్తాడు, కానీ వారి పురోగతిని గురించి పట్టించుకోడు, విచారించడు. శిష్యుడు మేలు కోరి పదే పదే అతడికి స్ఫూర్తినిస్తూ తన బోధనలను జీర్ణించుకోమని వేడుకునే గురువే మధ్యమ తరగతికి చెందిన గురువు. కానీ మరొక తరగతికి చెందిన గురువులు ఉంటారు. అలాంటి వారు శిష్యుడు ఎంతకీ లొంగి రాకుంటే బలప్రయోగం చేసైనా సరే దారికి తెస్తారు. అటువంటి గురువులే ఉత్తమ తరగతికి చెందుతారు.
యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. భగవంతుడు సాకారుడా లేక నిరాకారుడా అని బ్రహ్మసమాజ భక్తుడు అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, ఆయన ఫలానా అని ఎవరు నిశ్చయంగా చెప్పలేరు. ఆయన సాకారుడు నిరాకారుడు కూడాను. భక్తుడికి ఆయన సాకారుడు. జగత్ స్వప్నవత్తని తెలిసే జ్ఞానులకు ఆయన నిరాకారుడు. భక్తుడు తాను వేరు జగత్తు వేరుగా భావిస్తాడు. కనుకనే భగవంతుడు వ్యక్తిమాత్రుడుగా అతడికి దర్శనమిస్తాడు. కానీ జ్ఞాని లేక వేదాంతి నేతి నేతి అని సర్వదా విచారణ చేస్తూనే ఉంటాడు. ఈ విచారణ ద్వారా తన ఆంతరిక గ్రహణ శక్తితో నేననేది మిథ్య, జగత్తు మిథ్య అనే ఎరుక అతడికి కలుగుతుంది. తదుపరి జ్ఞానికి బ్రహ్మతత్వం బోధపడుతుంది. కానీ బ్రహ్మం ఎలాంటిదో అతడు వర్ణించలేడు. నా భావం అర్థమైందా? బ్రహ్మాన్ని గురించి ఆలోచించండి. అనంత సచ్చిదానంద సాగరం తీరమే లేనిది. భక్తుల ప్రేమ ప్రభావంతో శీతలమై నీరు అక్కడక్కడ ఘనీభవించి మంచుగడ్డ వలె తయారవుతుంది. మరో విధంగా చెప్తే భగవంతుడు తన భక్తుల కోసం నానా రూపాలు దాల్చి వ్యక్తిమాత్రుడుగా వారికి దర్శనమిస్తాడు. కానీ జ్ఞానభాస్కరుడు ఉదయించగానే మంచుగడ్డలు కరిగిపోతాయి. తర్వాత భగవంతుడు వ్యక్తిమాత్రుడుగా లేదా నానా రూపాల్లో ఉన్నట్లుగా భావించవలసిన అవసరం ఉండదు. ఆయన ఏమిటి అని వర్ణించలేము. ఎవరు భగవంతుడిని వర్ణించగలరు? అలా వర్ణించగలిగినప్పుడు నేను అనే అహం మాయమవుతుంది. విచారణ చేసుకుంటూ పోతే నేననేది ఏది కనిపించదు. ఉదాహరణకి ఒక ఉల్లిపాయ తీసుకోండి. ఉల్లిపాయను ఒలిచేటప్పుడు మొదట ఎర్ర పొర, తర్వాత తెల్ల పొరలు వస్తాయి. ఈ తెల్ల పొరలను ఒకదాని వెంట ఒకటిగా ఒలిచివేస్తే చివరికి ఏమీ కనపడదు. అటువంటి స్థితిలో ఎంత వెతికినా అహంకారం అంటూ ఏమీ కనిపించదు. దాన్ని వెతకటానికి ఇంకా ఎవరు మిగిలి ఉంటారు? ఆ స్థితిలో తన పరిశుద్ధ చైతన్య స్థితిలో బ్రహ్మస్వరూపం గురించి తాను ఎలా భావిస్తాడో ఎవరు వర్ణించగలరు? ఒకసారి సముద్రపు లోతును కనుగొందామని ఒక ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళింది. ఆ బొమ్మ నీళ్ళలోకి వెళ్ళగానే కరిగిపోయింది. ఇక సముద్రపు లోతుని చెప్పేవారు ఎవరు? పూర్ణజ్ఞానానికి ఒక సంకేతం ఉంది. పూర్ణజ్ఞానం పొందినప్పుడు మనిషి మౌనం వహిస్తాడు. తదుపరి నేననే ఉప్పు బొమ్మ సచ్చిదానంద సాగరంలో కరిగిపోయి దానిలో తాదాప్యం చెందుతుంది. భేదబుద్ధి కించిత్తు కూడా మిగిలి ఉండదు. విచారణ చేయటం పూర్తి కానంత వరకు మనిషి అతిశయంతో తర్కిస్తూ ఉంటాడు. విచారణ పూర్తి కాగానే అతడు మౌనం వహిస్తాడు. ఖాళీ కడవను నీళ్లతో నింపాక కడవలోని నీరు బయట ఉన్న తటాకంలోని నీటితో ఒకటైనప్పుడు శబ్దం వినరాదు. కడవలో పూర్తిగా నీరు నిండనంత వరకు శబ్దం వస్తూనే ఉంటుంది. సముద్రపు కాలాపానీలో ప్రవేశించిన పడవ ఇక తిరిగి రాదని ప్రాచీన పెద్దలు చెప్పేవారు. అహం అనేది నశించినప్పుడే అన్ని చిక్కులు బాధలు సమసిపోతాయి. నువ్వు 1000 సార్లు విచారణ చేయి, ఆ అహం మటుకు పోదు. నాలాంటి వాళ్లకు నేను భగవంతుడి భక్తుడును అనే భావం ఉండటం మంచిది. భక్తులకు సగుణ బ్రహ్మం కేటాయించబడింది. అంటే భగవంతుడు గుణాలు కలవాడని, రూపాన్ని ధరించి వ్యక్తిమాత్రుడిగా దర్శనమిస్తాడని భక్తుడు విశ్వసిస్తాడు. మన ప్రార్థనలను ఆయనే ఆలకిస్తాడు. నువ్వు చేసే ప్రార్థనలన్నీ ఆయనకే నిర్దేశిస్తారు. మీరు భక్తులు, జ్ఞానులు లేక వేదాంతులు కారు. భగవంతుణ్ణి సాకారునిగా కానీ లేక నిరాకారునిగా కానీ అంగీకరించడం ఒక ప్రశ్న కాబోదు. భగవంతుడు మన ప్రార్థనలను ఆలకించే వ్యక్తి అని,
సృష్టి స్థితి లయాలను గావిస్తున్నాడని, అతడు అనంత శక్తి స్వరూపుడని మనం భావించుకుంటే చాలు. భక్తి మార్గంలో భగవత్ సాక్షాత్కారం పొందటం సులభం. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంశ్చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. మహాశయ, భగవంతుని చూడటం సాధ్యమేనా? సాధ్యమే అయితే మేము ఆయన్ని ఎందుకు చూడలేకున్నాం అని అడిగాడు బ్రహ్మసమాజ భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణులు, అవును, ఆయన్ను తప్పక చూడవచ్చు. ఆయన్ను సాకార రూపంలో చూడవచ్చు, నిరాకారంలోనూ చూడవచ్చు. నీకు దాన్ని ఎలా వివరించగలను? భగవంతుణ్ణి ఎలాంటి సాధనలచే చూడవచ్చు అని మరల అడిగాడు ఆ భక్తుడు. ఆయనకై తీవ్ర పరితాపంతో నువ్వు విలపించగలవా? లోకులు దారాపుత్రుల కోసం, ధనం కోసం కడివెడు కన్నీరు కారుస్తారు. భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు? పిల్లవాడు బొమ్మల ఆటలో లీనమై ఉన్నంత వరకు తల్లి వంట తదితర ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. కానీ పిల్లవాడికి ఇక బొమ్మలాట రుచించినప్పుడు వాటిని పక్కకు విసిరేసి తల్లి కోసం గావు కేకలు పెడతాడు. తక్షణమే తల్లి సగం ఉడికిన అన్నపాత్రను పొయ్యి నుండి దింపి పరుగున వెళ్ళి పిల్లవాడిని అక్కుని చేర్చుకుంటుంది. మహాశయ, భగవంతుడి స్వరూపాన్ని గురించి ఇన్ని విభిన్న అభిప్రాయాలు ఎందుకున్నాయి? కొందరు భగవంతుడు సాకారుడని, మరికొందరు నిరాకారుడని అంటారు. మళ్ళీ భగవంతుడు సాకారుడని పేర్కొనేవారు ఆయన విభిన్న రూపాలను గురించి మనకు చెప్తారు. ఎందుకు ఈ వివాదం అంతా అని అడిగాడు భక్తుడు. భక్తుడు భగవంతుడిని ఏ రకంగా చూస్తాడో భగవంతుడు ఆ రూపులో ఉంటాడనే తలుస్తాడు. వాస్తవానికి భగవంతుని గురించి ఎలాంటి గందరగోళము లేదు. ఏదో విధంగా భగవత్ సాక్షాత్కారం కలిగినప్పుడు భగవంతుడే స్వయంగా భక్తుడికి దీని గురించి వివరించి చెప్తాడు. మీరు ఆ మార్గంలో మీ పాదాన్ని మోపలేదు. అలాంటప్పుడు భగవంతుని గురించి సమస్తం తెలుసుకోగలమని ఎలా ఆశిస్తారు? ఒక కథ చెప్తా వినండి. ఒకప్పుడు ఒక వ్యక్తి అడవిలో ప్రవేశించి ఒక చెట్టు మీద ఒక చిన్న జంతువుని చూశాడు. అతడు తిరిగి వచ్చి మరొక వ్యక్తితో తాను ఆ ఫలానా చెట్టు మీద అందమైన ఎరుపు రంగులోని ఒక జంతువుని చూశానని చెప్పాడు. ఆ రెండవ వ్యక్తి ఇలా అన్నాడు, నేను ఆ అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ జంతువుని చూడటం జరిగింది, కానీ దాని రంగు ఎరుపని ఎందుకంటున్నావు? అది ఆకుపచ్చ రంగుదే. ఆ సందర్భంలో అక్కడే ఉన్న మూడో వ్యక్తి ఆ ఇద్దరి జవాబును ఖండిస్తూ ఆ జంతువు రంగు పసుపచ్చ అని బల్లగుద్ది చెప్పాడు. ఈలోపు మరికొందరు అక్కడ గుమికూడారు. అందులో ఒకడు నీలమని, మరొకడు గచ్చకాయ రంగని, ఇలా తలా ఒక విధంగా చెప్పసాగారు. చివరికి వారి మధ్య ఆ జంతువు రంగు గురించి దెబ్బలాట మొదలైంది. ఈ వివాదాన్ని పరిష్కరించే నిమిత్తం అందరూ కలిసి ఆ చెట్టు వద్దకు వెళ్ళారు. అప్పుడు ఆ చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చుని ఉండటం వీరు చూశారు. తమ వివాదం గురించి అతడికి చెప్పగా అతడు ఇలా అన్నాడు, అవును, నా మకాం ఈ చెట్టు క్రిందే. నాకు ఆ జంతువు గురించి బాగా తెలుసు. మీ అందరి వర్ణనలు నిజమే. కొన్ని సమయాల్లో ఆ జంతువు ఎరుపు రంగులోనూ, మరికొన్ని సందర్భాల్లో పసుపచ్చ రంగులోనూ, ఇంకా కొన్ని సమయాల్లో నీలం, గచ్చకాయ రంగు మొదలైన రంగుల్లో కనపడుతుంది. అదొక ఊసరవెల్లి. కొన్ని సందర్భాల్లో అది వర్ణరహితంగా కూడా ఉంటుంది. ఇప్పుడు దానికి రంగు ఉంది, మరొకప్పుడు ఏ రంగు ఉండదు. ఇదే విధంగా భగవంతుని గురించి అహర్నిశలు చింతన చేసే వ్యక్తికి భగవంతుడి యథార్థ స్వరూపం ఎలాంటిదో అవగతమవుతుంది. భగవంతుడు నానా రూప గుణాత్మకంగా భక్తులకు దర్శనమిస్తాడని అతడికి ఒక్కడికే తెలుసు. భగవంతుడు సగుణుడు, అదే సమయంలో నిర్గుణుడు కూడా.
ఆ చెట్టు కింద నివసిస్తున్న వ్యక్తికే ఊసరవెల్లి అనేక రంగుల్లో కనపడుతుందని తెలుస్తుంది. అంతేకాక ఆ ఊసరవెల్లి ఒక్కో సమయంలో వర్ణరహితంగా కూడా కనపడుతుందని అతడు ఎరుగును. ఇతరులు కేవలం తర్క విచారణలు, వాదాలు చేస్తూ దుఃఖం అనుభవిస్తూ ఉంటారు. కబీర్ ఇలా చెప్పేవాట, నిరాకార దైవం నా తండ్రి, సాకార దైవం నా తల్లి అని. భక్తుడు ఏ రూపాన్ని ఇష్టపడతాడో భగవంతుడు ఆ రూపంలోనే దర్శనమిస్తాడు. ఆయన భక్తవత్సలుడు. తన వీరభక్తుడైన హనుమంతుడి కోసమే భగవంతుడు రాముడిగా అవతరించాడని పురాణంలో పేర్కొనబడింది. భగవంతుడి రూపగుణాలు వేదాంతం ప్రకారం వివేచించినప్పుడు అదృశ్యమవుతాయి. ఆ వివేచనపు అంతిమ సిద్ధాంతం ఇదే: బ్రహ్మసత్యం, నామరూపయుక్తమైన ఈ జగత్తు మిథ్య. తాను భక్తుడనే చైతన్యం ఉన్నంత వరకు అతడికి భగవంతుడి రూపాలను దర్శించడానికి లేక భగవంతుడిని వ్యక్తిమాత్రుడిగా భావించడానికి వీలు పడుతుంది. ఆ వివేచనా దృక్పథం నుండి ఈ భక్తుడననే అహం అతన్ని భగవంతుడి నుంచి కొంత దూరంగానే ఉంచుతుంది. శ్రీకృష్ణ లేక కాళీ విగ్రహాలు 3.5 మూరల ఎత్తులో ఎందుకుంటాయో మీకు తెలుసా? దూరం కారణంగానే. దూరంలో ఉండటం చేతనే సూర్యుడు చిన్నగా కనిపిస్తాడు. కానీ దగ్గరికి వెళ్ళి చూశారంటే చూడనలవి కానంత పెద్దదిగా కనిపిస్తాడు. కృష్ణ కాళీ విగ్రహాలు నీలిరంగులో ఎందుకుంటాయి? అది దూరం కారణంగానే. జలాశయంలోని నీరు దూరం నుంచి ఆకుపచ్చ, నీలం లేక నలుపు రంగుల్లో కనపడే విధంగా. దగ్గరికి వెళ్ళి ఆ నీటిని అరచేతిలోకి తీసుకు చూడండి, ఆ నీటికి రంగు ఏది ఉండకపోవటం చూస్తారు. దగ్గరకు వెళ్ళి చూస్తే వర్ణరహితంగా కనిపిస్తుంది. కనుక నేను చెప్తున్నది ఏమిటంటే, వేదాంత శాస్త్రాల దృక్పథం చూసినప్పుడు బ్రహ్మ నిర్గుణం. బ్రహ్మస్వరూపం ఏమిటో నోటితో చెప్పలేం. అయితే నువ్వు ఉన్నంత వరకు ఈ జగత్తు వాస్తవమే. భగవంతుడి నానా రూపాలు, భగవంతుడు వ్యక్తిమాత్రుడనే భావన కూడా సత్యమే. మీది భక్తి మార్గం, అది చాలా మంచిది. అది సులభ మార్గం కూడా. అనంతరూపుడైన ఆ భగవంతుణ్ణి ఎవరు పూర్తిగా అర్థం చేసుకోగలరు? ఆయన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమున్నది? అతి దుర్లభమైన ఈ మానవ జన్మ లభించాక మనకు కావలసింది భగవంతుడి పాదపద్మాల పట్ల భక్తి ఒక్కటే. ఒక చెంబు నీటితోనే దాహం తీరిపోతున్నప్పుడు జలాశయంలో ఎంత నీరు ఉన్నదో కొలవటం ఎందుకు? సగం సీసా మద్యంతోనే నాకు బాగా మత్తెక్కినప్పుడు సారా దుకాణంలో ఎంత సరుకున్నదో గణించటంలో ప్రయోజనం ఏమిటి? అనంతుని సంపూర్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. వేదాలలో బ్రహ్మజ్ఞాని వివిధ మనోస్థితులు వర్ణించబడ్డాయి. జ్ఞానమార్గం ఎంతో కష్టమైంది. కామినీ కాంచనాల పట్ల అనురక్తి, విషయబుద్ధి జాడమాత్రంగా ఉంటే కూడా జ్ఞానం కలుగదు. కలియుగానికి ఈ జ్ఞానమార్గం సరిపడదు. మనస్సు వాసం చేసే సప్తభూములను గురించి వేదాలు పేర్కొంటున్నాయి. సంసారంలో మనస్సు మునిగి ఉన్నప్పుడు అది అధోభూముల్లో అంటే నాభి, లింగ, అపాన స్థానాల్లో వాసం చేస్తుంది. ఆ స్థితిలో మనస్సు ఉన్నత దృష్టిని కోల్పోతుంది. కామినీ కాంచనాలపైన నిలిచి ఉంటుంది. మనస్సు యొక్క 4వ భూమి హృదయం. మనస్సు అక్కడ వాసం చేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక చైతన్యపు తొలి భావాలు అంకురిస్తాయి. సాధకుడు తన చుట్టూ జ్యోతిని కాంచుతాడు. అంత ఆ వ్యక్తి నలువైపులా జ్యోతి దర్శనం గాంచి ఆశ్చర్యంతో మూగబోయి ఇదేమిటి అంటాడు. ఆ స్థితిలో అతడి మనస్సు అధోముఖంగా సంసారం కేసి పోజాలదు.
మనస్సు యొక్క ఐదవ భూమి కంఠస్థానంలో నెలకొనుంది. మనస్సు ఈ స్థానానికి చేరుకున్నప్పుడు సాధకుడు అవిద్యా జ్ఞానం నుండి విముక్తుడవుతాడు. భగవత్ ప్రసంగం తప్ప మరేది అతడు వినడు, మాట్లాడు. లౌకిక విషయాల గురించి ఎవరైనా మాట్లాడితే అతడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనస్సు యొక్క ఆరవ భూమి భూమధ్యంలో ఉంది. మనస్సు ఇక్కడికి చేరుకున్నప్పుడు సాధకుడు అహర్నిశలు భగవద్రూపాన్ని గాంస్తాడు. అప్పటికీ అతడిలో అహం జాడమాత్రంగా మిగిలి ఉంటుంది. భగవంతుడి ఆ నిరుపమాన రూపాన్ని దర్శించగానే సాధకుడు ఉన్మత్తుడైపోతాడు. ఆ రూపాన్ని స్పృశించి ఆలింగనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ ప్రయత్నం ఫలించదు. లాంతర్ లోపల ఒత్తి వెలుగుతోంది. ఆ వెలుగును స్పృశించాలని అనుకుంటాం, కానీ గాజు చిమ్నీ మధ్యలో ఉండటంతో ఆ వెలుగును తాకలేము. మనస్సు యొక్క సప్తమ భూమి శిరస్సున ఉంది. మనస్సు అక్కడకు ఎగిసినప్పుడు సాధకుడు సమాధిలోకి వెళ్తాడు. అప్పుడు ఆ బ్రహ్మజ్ఞానికి బ్రహ్మం ప్రత్యక్ష దర్శనం అవుతుంది. కానీ ఆ స్థితిలో అతడి దేహం ఎక్కువ రోజులు నిలిచి ఉండదు. బాహ్య ప్రపంచం పట్ల అతడికి స్పృహే ఉండదు. ఆహారం ఏమీ స్వీకరింపలేడు. అతడి నోట పాలు పోసిన పక్షంలో పాలు బయటకు వచ్చేస్తాయి. ఈ చైతన్య భూమిలో వాసం చేసినప్పుడు 21 రోజుల్లో మరణం సంభవిస్తుంది. ఇదే బ్రహ్మజ్ఞాని స్థితి. కానీ మీది భక్తి మార్గం, అది ఎంతో శ్రేష్టమైంది, పైగా సుగమం కూడా. ఒకప్పుడు ఒక వ్యక్తి నాతో, మహాశయ, మీరు అంటున్న సమాధి స్థితిని నాకు త్వరగా నేర్పించగలరా అని అడిగాడు. సమాధి స్థితి పొందిన తర్వాత అతడికి సర్వకర్మ త్యాగం కలుగుతుంది. విషయకర్మలే కాక పూజ జపాది కర్మలు కూడా అంతరిస్తాయి. మొదట్లో కర్మ కోలాహలం అధికంగా ఉంటుంది. భగవంతుడి వైపుగా ఎంతగా పురోగమిస్తూ ఉంటావో అంత మేరకు కర్మాడంబరాలు తగ్గిపోతూ ఉంటాయి. భగవంతుని నామగుణగానం కూడా అతడు చేయలేకపోతాడు. అంటే అతిశయోక్తి కాదు. ఇదిగో చూడు శివనాథ్, నువ్వు ఈ సభకు రానంత వరకు నీ సుగుణాలను గురించే ప్రస్తావిస్తూ చర్చిస్తూ ఉంటారు. కానీ నీ రాకతో అంతా ఆగిపోతుంది. నిన్ను చూడటంతోనే అందరూ ఆనందిస్తారు. ఇప్పుడు జనం ఆహా ఇదిగో శివనాథ్ బాబు అని మాత్రమే అంటారు. నిన్ను గురించిన సంభాషణ అంతా ఆగిపోతుంది. సమాధి స్థితి పొందిన తర్వాత నేను ఒకసారి తర్పణం విడవటానికి గంగకు వెళ్ళాను. అరచేతుల్లోకి నీరు తీసుకోగానే వేళ్ల సందుల నుండి నీళ్లు కారిపోయాయి. విలపిస్తూ అప్పుడు హల్దారితో, అన్నా ఇదేమిటి ఇలా అవుతోంది అన్నాను. అందుకు హలధారి, దీన్నే గళితహస్తం అంటారు అన్నాడు. భగవత్ సాక్షాత్కారం కలిగిన తర్వాత తర్పణాది కర్మలు ఆచరించడం సాధ్యం కాదు. సంకీర్తన జరుగుతున్నప్పుడు భక్తుడు మొదట నితాయ్ ఆమార్ మాతా హాతీ అంటూ పాడతాడు. భక్తి పారవశ్యం అధికరించగానే భక్తుడు హాతీ హాతీ అని మాత్రమే అంటూ ఉంటాడు. ఆ తర్వాత హాతీ అన్నమాట కేవలం నోట్లోనే ఉంటుంది. చిట్ట చివరకు హా అని మాత్రమే అంటూ భావసమాధి మగ్నుడవుతాడు. అప్పటిదాకా పాడుతున్న ఆ వ్యక్తి మూగబోతాడు. బ్రాహ్మణ సమారాధన సమయంలో ఎంత కోలాహలంగా ఉంటుందో చూసారా? విస్తళ్ళు వేశాక అతిథులు వాటి ముందు కూర్చున్న తర్వాత శబ్దం చాలా వరకు అణిగిపోతుంది. కేవలం పూరీలు పట్రా అనే కేకలు మాత్రం వినవస్తాయి. పూరీలు తదితర వంటకాలు తిన్న తర్వాత 3 వంతుల శబ్దం ఆగిపోతుంది. చివరికి పెరుగు వడ్డించాక పెరుగన్నం జుర్రుకుంటున్న శబ్దం మాత్రమే వినగలం. తరువాత మచ్చుకు కూడా శబ్దం ఉండదు. ఆ తదనంతరం అంతా నిద్రకు ఉపక్రమిస్తారు. అప్పుడు పూర్తిగా నిశ్శబ్దం రాజ్యం చేస్తుంది. అందుచేత నేను చెప్తున్నది ఏమంటే, ఆధ్యాత్మిక జీవిత ప్రారంభ దశలో కర్మకలాపాల ఆర్భాటం అధికంగా ఉంటుంది.
కానీ భగవన్ మార్గంలో ఎంతగా పురోగమిస్తే అంతగా యార్భాటం తగ్గిపోతుంది. చిట్ట చివరకు కర్మ పరిత్యాగం జరిగి సమాధి స్థితి కలుగుతుంది. ఇంటి కోడలు గర్భవతి అయినప్పుడు అత్తగారు ఆమె పనులు తగ్గించి వేస్తుంది కదా. నెలలు నిండాక దాదాపు ఏ పని చేయవలసిన ఉండదు. బిడ్డ పుట్టాక ఆమెకు ఇంటి పని ఏదీ ఉండదు. కేవలం బిడ్డను చూసుకుంటూ గడుపుతుంది. ఇంటి పనులను అత్తగారు, ఆడబడుచు, తోడుకోళ్ళు మొదలైన వారు చేస్తారు. సామాన్యంగా సమాధి స్థితి పొందిన తర్వాత దేహంలో జీవం నిలిచి ఉండదు. కానీ నారదాది ఋషులకు ఈ నియమం వర్తించదు. లోకుల ఉపదేశార్థం వీరు సజీవులై ఉంటారు. భగవదవతారమూర్తులైన చైతన్య మహాప్రభువు వంటి వారి విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. బావి త్రవ్వటం పూర్తి కాగానే పార, పలుగు, బుట్ట పారవేయటం జరుగుతుంది. కానీ కొందరు ఈ పనిముట్లను ఇరుగు పొరుగుల ఉపయోగార్థం పదిలిపరుచుకుంటారు. సమాధి అనంతరం తమ దేహాలను నిలుపుకొని ఉండే మహాపురుషులు దుఃఖితులైన జీవుల పట్ల కనికరం చెందుతారు. తమకు కలిగిన జ్ఞానంతోనే తృప్తి చెందే స్వార్థపరులు కారు వీరు. స్వార్థపరుల నైజం గురించి మీకు చక్కగా తెలిసే ఉంటుంది. వారిని పలానా చోట మీరు ఉమ్మివేయమని అడిగారనుకోండి, అందువల్ల మీకు ఏదో మేలు జరగవచ్చని ఆ పని చేయడు. అంగడి నుండి ఒక పైసా మిఠాయి తీసుకురమ్మంటే వీరు దాన్ని నాకుతూ తీసుకొస్తారు. విభిన్న జీవులలో దైవీ శక్తి వ్యక్తీకరణలు విభిన్నాలుగా ఉంటాయి. సర్వసామాన్యులు ఇతరులకు బోధించడానికి జంకుతారు. తేలికైన కొయ్య ఏదో ఒక రకంగా నీళ్లపై తేలుతుంది, కానీ ఒక పక్షి దాని మీద వాలినంత మాత్రాన ఆ కొయ్య నీళ్లలో మునిగిపోతుంది. కానీ ఒక భారీ కొయ్య దొంగ స్వయంగా తాను నీళ్లపై తేలటమే కాదు, దాంతో కూడా మనుషులను, పశువులను, ఏనుగులను సైతం తీసుకుపోగలదు. నారదుని వంటి మహర్షులు భారీ కొయ్య దొంగల్లాంటి వారు. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. శివనాథ్ ప్రభృత బ్రహ్మసమాజ భక్తులతో శ్రీరామకృష్ణ ఇలా అంటున్నారు: మీరెందుకు భగవంతుడి శక్తి వైభవాల గురించి అంతగా నొక్కి వక్కాణిస్తారో నాకు చెప్పగలరా? కేశవును కూడా ఇలాగే అడిగాను. ఒకనాడు కేశవ్ తన బృందంతో దక్షిణేశ్వరానికి వచ్చాడు. వారు ఎలా ప్రసంగిస్తారో వినాలని ఉందని వారితో చెప్పాను. గంగ ఒడ్డున స్నానఘట్టం ఎగువన ఉన్న 6 బయలులో ఒక సమావేశం ఏర్పాటయింది. అక్కడ కేశవ్ ప్రసంగించాడు. అతడు చక్కగా మాట్లాడాడు. నేను సమాధి స్థితి నొందాను. ప్రసంగానంతరం కేశవ్తో నేను ఇలా అన్నాను: మీరు తరచూ, ఓ భగవంతుడా, నువ్వు ఎలాంటి అందమైన పుష్పాలను సృష్టించావు, ఓ ఈశ్వరా, నువ్వు స్వర్గాలను, నక్షత్రాలను, సముద్రాలను సృజించావు, అలా ఎందుకంటూ ఉంటారు? ఐశ్వర్యాన్ని ఇష్టపడేవారే భగవంతుడి ఐశ్వర్యాన్ని గురించి వర్ణించడంలో మక్కువ చూపుతారు. ఒకప్పుడు దక్షిణేశ్వరంలోని రాధాకాంతాలయంలోని దేవుడి ఆభరణాలు దొంగిలించుకుపోయారు. మధురబాబు ఆలయంలోకి వచ్చి దేవుడితో ఇలా అన్నాడు: ఓ భగవంతుడా, ఎంత సిగ్గుచేటు! నీ సొంత నగలను నువ్వు రక్షించుకోలేకపోయావు. అప్పుడు నేను అతడితో ఇలా అన్నాను: మహాలక్ష్మి స్వయంగా ఎవరికి పాదసేవ చేస్తూ ఉంటుందో ఆయన ఐశ్వర్యానికి లోటు ఉంటుందా? ఈ ఆభరణాలు నీకు అతి విలువైనవి కావచ్చు, కానీ భగవంతుడికి ఇవి మట్టి బిడ్డలతో సమానం. నువ్వే సిగ్గుపడాలి. నువ్వు అంత హీనంగా మాట్లాడి ఉండకూడదు. ఆ భగవంతుడి వైభవాన్ని ఇనుమడింప చేయటానికి నువ్వు ఏం సంపదలు ఇవ్వగలవాడివి? కాబట్టి మనిషికి ఎవరిని చూస్తే ఆనందం కలుగుతుందో అతడినే కోరతాడు. కానీ అతడు ఎక్కడ నివసిస్తాడు, అతడికి ఎన్ని గృహాలున్నాయి, ఎన్ని తోటలు,
ఎందరు బంధుగణం, ఎందరు సేవకులు, ఎంత సంపద ఉన్నాయని అడగటం ఎందుకు? నేను నరేంద్రుని చూడగానే సర్వం మర్చిపోతాను. ఎన్నడూ ఏమరిచి కూడా అతడు ఎక్కడ నివసిస్తాడు, తండ్రి ఏం చేస్తాడు, ఎందరు అన్నదమ్ములు మొదలైన ప్రశ్నలు అడిగి ఎరుగను. భగవంతుడి మాధుర్య రసంలో మునిగిపో. ఆయన అనంత సృష్టి, అపరిమితమైన వైభవాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకేముంది? ఇలా అని శ్రీరామకృష్ణులు పాడసాగారు. మునుగవే లోతుకు మునుగవే మనస, సర్వేషు సౌందర్య సంద్రంబునందు. మునుగవే లోతుకు మునుగవే మనస, అట్ట అడుగు లోతులను అందగలవేని ప్రభు ప్రేమరత్నము పొందెదవచట. మునుగవే లోతుకు మునుగవే మనస, సర్వేషు సౌందర్య సంద్రంబునందు. వెదుకవే హృదయాన వెదుకవే మనస, వెదుకవే దానిలో బృందావనంబు. శ్రీకృష్ణ చంద్రుండు క్రీడించునెప్పుడు, భక్త బృందము కూడి పాడి ఆడుచును. వెదుకవే మనస వెదుకవే, వెలిగింపవే మనస వెలిగింపు జ్యోతి, వెలిగింపవే నిత్య విజ్ఞాన దీప్తి. ఆరకుండగ దీపశిఖను, నిరతము కదలక నీడెందమందు. మునుగవే లోతుకు మునుగవే మనస, సర్వేషు సౌందర్య సంద్రంబునందు. నీ పడవనెవ్వరు నెట్టుచున్నారు, గట్టిదో నేలపై పట్టి త్రోయుచును. అతడి నీ గురువని అనియ కబీరు, భావింపు మా గురు పద పద్మములను. మునుగవే లోతుకు మునుగవే మనస, సర్వేషు సౌందర్య సంద్రంబునందు. భగవద్దర్శనానంతరం కొందరు భగవల్లీలా వీక్షణాభిలాష కలిగి ఉండటం కూడా నిజమే. శ్రీరాముడి చేతుల్లో రావణుడు సంహరింపబడ్డ తర్వాత రావణుడి తల్లి కేకసి ప్రాణభయంతో పారిపోసాగింది. అప్పుడు లక్ష్మణుడు రాముడితో ఇలా అన్నాడు, అన్న ఏమిటి వింత, నాకు వివరించి చెప్పు. ఈ వృద్ధురాలు అనేక మంది పుత్రులను కోల్పోయి పుత్రశోకం అనుభవిస్తూ ఇప్పుడు స్వీయ ప్రాణరక్షణార్థం ఇలా ఎందుకు పారిపోతోంది? శ్రీరాముడు రావణుని తల్లికి అభయం ఇచ్చి తన వద్దకు ఆమెను రావించి ఆమె అలా పారిపోవడానికి గల కారణం ఏమిటని అడిగాడు. అందుకు కేకసి ఇలా బదులు చెప్పింది, ఓ రామ, నేను జీవించి ఉన్నందునే నీ ఈ లీలలను తిలకించగలుగుతున్నాను. ఈ భూమి మీద నువ్వు జరపబోయే అనేక లీలలను చూడగోరి ఇంకా కొంతకాలం జీవించాలని అభిలషిస్తున్నాను అంది. శివనాథ్తో ఇలా అన్నారు, నిన్ను చూడాలనే ఇచ్చ కలుగుతుంది. పవిత్రాత్ములైన భక్తులను చూడకుండా నేను ఎలా జీవించగలను? నా గత జన్మలో పవిత్రాత్ములు నాకు మిత్రులై ఉండి ఉంటారని నాకు అనిపిస్తోంది. మహాశయ, మీరు పునర్జన్మ సిద్ధాంతం నమ్ముతారా అని అడిగాడు ఒక బ్రహ్మసమాజ భక్తుడు. అలాంటిది ఉంటుందని విన్నాను. మన చిన్ని బుర్రలకు భగవంతుడి విధానాలు ఎలా తెలుస్తాయి? పునర్జన్మల గురించి అనేకులు ప్రస్తావించున్నారు కాబట్టి నేను అపనమ్మకం పెట్టుకోను. భీష్ముడు అంపశయ్యపై మరణించే సందర్భంలో ఆయన చుట్టూ శ్రీకృష్ణుడు పంచపాండవులు నిలబడ్డారు. ఆ మహావీరుడి కళ్ళ నుండి అశ్రువులు స్రవించడం వారు గమనించారు. అది చూసి అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, మిత్రమా, ఎంత విచిత్రంగా ఉంది.
పితామహులైన భీష్ములు సత్యవాది, జితేంద్రియుడు, పరమజ్ఞాని, అష్టవసువుల్లో ఒకరు. మరణ సమయంలో మాయలో పడి దుఃఖిస్తున్నారు ఎందుకు? దీని గురించి కృష్ణుడే భీష్ముడిని అడిగాడు. అందుకు భీష్ముడు ఇలా జవాబిచ్చాడు. ఓ కృష్ణ, నేను అందుకు దుఃఖించటం లేదని నీకు బాగా తెలుసు. స్వయంగా భగవంతుడే పాండవులకు సారథిగా ఉన్నప్పటికీ వారి కష్టాలకు అంతు లేకుండా ఉందే. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి లీలలను నేను కించిత్తూ తెలుసుకోలేకుండా ఉన్నానే అని తలుచుకొని దుఃఖిస్తున్నాను. ప్రార్థనా మందిరంలో రాత్రి 8:30కు ఉపాసన ప్రారంభమైంది. శరత్కాల గగనాన చంద్రుడు ఉదయించి ఉద్యానవనంలోని చెట్టు లతలను తన వెలుగుతో నింపేశాడు. ఉపాసనానంతరం భక్తులు పాడసాగారు. శ్రీరామకృష్ణులు భగవత్ ప్రేమోన్మత్తులై నృత్యం చేయసాగారు. బ్రహ్మ సమాజ భక్తులు మృదంగ తాళాల వంతపాటతో ఆయన చుట్టూ నృత్యం చేశారు. అందరూ ఆనందాబ్దిలో ఓల్లాడుతున్నట్లుగా తోచింది. ఆ ప్రదేశం భగవన్నామంతో ప్రతిధ్వనిస్తోంది. సంగీతం ఆగిపోగానే శ్రీరామకృష్ణులు జగజ్జననికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి ఇలా అన్నారు. భాగవతం భక్తుడు భగవంతుడు, జ్ఞానుల చరణాలకు నా ప్రణామాలు, భక్తుల చరణాలకు నా ప్రణామాలు, నిరాకారవాదులైన భక్తుల చరణాలకు ప్రణామాలు, పూర్వకాలంలో వసించిన బ్రహ్మజ్ఞానులకు నా ప్రణామాలు, బ్రహ్మ సమాజపు ఆధునిక బ్రహ్మజ్ఞానులకు నా ప్రణామాలు. తదనంతరం శ్రీరామకృష్ణులు ఇతర భక్తులు వేణిమాధవ్ ఏర్పాటు చేసిన పంచభక్ష పరమాన్నాలతో కూడిన విందు భోజనం సంతోషంగా అరగించారు. బుధవారం నవంబర్ 15, 1882 శ్రీరామకృష్ణులు రాకాలాది భక్తులతో దక్షిణేశ్వరం నుండి బండిలో కలకత్తాలోని మా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పాఠశాలకు వచ్చారు. అక్కడ మాను కూడా బండిలో ఎక్కించుకొని ఘడ్ మైదానం వైపుగా బయలుదేరారు. శ్రీరామకృష్ణులు విల్సన్ సర్కస్ ప్రదర్శన తిలకించగోరారు. బండి జనసమ్మర్దం అధికంగా ఉన్న చిత్పూర్ రహదారి గుండా పోతున్నప్పుడు ఆయన పొందుతున్న ఆనందం వర్ణనాతీతం. పసిబాలుళ్ళ ఆయన మోట బండి ఒకవైపు నుండి తొంగి చూస్తూ, తర్వాత రెండవ వైపు నుండి తొంగి చూస్తూ దారిన పోయే వారిని ఉద్దేశిస్తున్నట్లుగా తనలో మాట్లాడుకోసాగారు. మాకేసి తిరిగి ఇలా అన్నారు. జనం దృష్టి లౌకిక వస్తువులపైనే స్థిరపడినట్లుగా నాకు అగపడుతోంది. పొట్టబోసుకునే ప్రయత్నంలోనే వారంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఏ ఒక్కరిలోనూ భగవచ్చింతన మృగ్యం. వారు సర్కస్ ప్రదర్శించాలు చేరుకున్నారు. ధర తక్కువ టిక్కెట్లు కొన్నారు. భక్తులు శ్రీరామకృష్ణులను ఎత్తైన గ్యాలరీకి తోడుకొని పోయి తామందరూ ఒక బల్ల మీద కూర్చున్నారు. అప్పుడు శ్రీరామకృష్ణులు ఆనందంగా, ఇది చక్కని చోటు, ఇక్కడి నుండి ప్రదర్శన బాగా తిలకించవచ్చు అన్నారు. సర్కస్ ప్రారంభమైంది. అనేక విన్యాసాలు ప్రదర్శించారు. ఒక గుర్రం వృత్తాకార మార్గంలో పరిగెడుతూ ఉంది. ఈ మార్గంలో పెద్ద ఇనుప వలయాలు ఎత్తులో ఎడంగా అమర్చబడి ఉన్నాయి. గుర్రం మీద ఒంటికాలిపై నిలబడి ఒక ఆంగ్ల స్త్రీ గుర్రం వలయం కింద నుండి పోతున్నప్పుడు చెంగున ఎగిరి ఆ వలయం గుండా దూరి మళ్ళీ గుర్రంపై ఒక్క కాలిపై నిలబడి ప్రదర్శనలు ఇవ్వసాగింది. ఈ ప్రదర్శనలో ఆమె ఒక్కమారు కూడా గుర్రాన్ని వదిలి విఫలరాలు కాలేదు, సమతౌల్యాన్ని కోల్పోలేదు. సర్కస్ ప్రదర్శన ముగిసిన తర్వాత శ్రీరామకృష్ణులు భక్తులు ఆరుబయట బండి సమీపంలో నిలబడ్డారు. అది చలిరాత్రి కావటంతో ఆయన ఆకుపచ్చ రంగు ఉన్ని శాలువా కప్పుకొని ఉన్నారు. శ్రీరామకృష్ణుల మాతో, చూసావా ఆంగ్ల స్త్రీ ఒంటికాలి మీద మెరుపు వేగంతో పరిగెడుతున్న గుర్రం మీద ఎలా నిలబడిందో? ఎంత కష్టమైన విన్యాసం అది! ఆమె సుదీర్ఘకాలం అభ్యాసం చేసి ఉంటుంది.
కాస్త పొరపాటు జరిగితే కాళ్ళు చేతులు విరగటమే కాక మరణం కూడా సంభవించవచ్చు. సంసారంలో కూడా ఇటువంటి కష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొందరు భగవత్ కృపతో ఆధ్యాత్మిక సాధనా ఫలితంతో విజయం సాధిస్తారు. కానీ అనేకులు విఫలరవుతారు. అనేక మంది సంసారంలో ప్రవేశించి అధిక బంధాల్లో చిక్కుకుంటారు. వారు సంసారంలో మునిగిపోయి మరణవేదనలు అనుభవిస్తారు. జనక మహారాజు వంటి ఏ కొద్ది మందో తమ తపోశక్తితో సంసారులుగా మనగలుగుతూనే ఆధ్యాత్మిక జీవితం గడిపి విజయోపేతులు కాగలుగుతున్నారు. కాబట్టే ఆధ్యాత్మిక సాధనలో అవశ్యం, లేకుంటే సంసారంలో సదాచారంతో జీవించలేరు. శ్రీరామకృష్ణులు భక్తులతో బండి ఎక్కి బలరాం బోస్ ఇంటికి వెళ్ళారు. ఆయన్ను భక్తులతో సహా మేడ మీదకి తోడుకొని పోయారు. అప్పుడు సమయం సాయంకాలం. దీపాలు వెలిగించారు. సర్కస్ ప్రదర్శనలో తాము చూసిన విన్యాసాలను గురించి శ్రీరామకృష్ణులు వర్ణించారు. క్రమంగా ఇతర భక్తులు కూడా అక్కడికి చేరుకున్నారు. అప్పుడు శ్రీరామకృష్ణులు వారితో భగవద్ విషయాల గురించి మాట్లాడసాగారు. కుల వ్యవస్థ గురించి ప్రస్తావన వచ్చింది. శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు: ఈ కుల వ్యవస్థను నిర్మూలించడానికి ఒక్కటే మార్గం, అదే భగవద్భక్తి. భగవద్భక్తులు ఏ కులానికి చెందరు. భక్తి ద్వారా ఒక వ్యక్తి దేహం, మనస్సు, ఆత్మ పరిశుద్ధమవుతాయి. చైతన్య నిత్యానందులు హరినామాన్ని నిమ్నజాతి వారికి సైతం ప్రచారం చేశారు. వారిని ఆలింగనం కూడా చేసుకున్నారు. భగవద్భక్తి లేని బ్రాహ్మణుడే కాదు, భగవద్భక్తి గల నిమ్నజాతివాడు అటుపై నిమ్నజాతివాడు కాడు. భక్తి ద్వారా అంటరానివాడు కూడా పరిశుద్ధుడై ఔన్నత్యం పొందుతాడు. సంసారంలో బద్ధులై ఉన్న గృహస్థులను గురించి ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: వారు పట్టుపురుగు వంటి వారు. వారు తలుచుకుంటే సంసారం అనే పట్టుపురుగు గూటి నుండి బయటికి రాగలరు. కానీ శ్రమతో తీర్చిదిద్ది అందంగా నిర్మించుకున్న గూటిని వీడి బయటకు రావటం వారికి సుతరాము మనస్కరించదు. కనుక వారు అక్కడే మరణిస్తారు. లేక వారిని వలలో చిక్కిన చేపతో పోల్చవచ్చు. వలలో ప్రవేశించిన మార్గం గుండానే వారు బయటికి రావచ్చు. కానీ వల లోపల ఇతర చేపలతో క్రీడిస్తూ నీటి మర్మరధ్వనికి ముగ్ధులవుతూ సర్వాన్ని విస్మరిస్తారు. ఆ వల నుండి బయటపడటానికి కనీస ప్రయత్నం కూడా చేయరు. పసిపిల్లల వచ్చిరాని ముద్దు పలుకులు నీటి మర్మరధ్వని లాంటివి. బంధుమిత్రులు తక్కిన చేపల వంటి వారు. వారిలో ఏ ఒకరో ఇద్దరో తప్పించుకుని పారిపోతారు. వారే ముక్తజీవులు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడనారంభించారు: మహామాయ వ్యామోహమున జగమె భ్రమజంది, వివేకహీనుడుగ బ్రహ్మగావింపబడ, చైతన్యరహితుడై చలగంగ విష్ణువు, మరి ఆశయే ముండు మానవులకింక. మహామాయ వ్యామోహమున జగమె భ్రమచంది, వివేకహీనుడుగ బ్రహ్మగావింపబడ, చైతన్యరహితుడై చలగంగ విష్ణువు, మరి ఆశయే ముండు మానవులకింక. ఇరుకుగా కాలువ ఏర్పరుపబడియుండి, తీరైన వలయచట దిద్దబడియుండగా, వచ్చుటకు మార్గము వద్దనేయున్నాము, లోనచొచ్చిన మీను వెనుదిరిగి మరి రాదు. మహామాయ వ్యామోహమున జగమె భ్రమజంది, ఓర్మితో పట్టు పురుగొక కూడు అల్లుచు, వెనుదిరుగు మార్గము కనిపించుచున్నను, కట్టుకొను గూటినే కట్టుబడిపోవచ్చు, మరి దాననేయుండు మరణించు కొరకు.
మహామాయ వ్యామోహమున జగమె భ్రమజంది వివేకహీనుడుగ బ్రహ్మగావింపబడ చైతన్యరహితుడై చలగంగ విష్ణువు మరి ఆశయే ముందు మానవులకింక. శ్రీరామకృష్ణులు కొనసాగిస్తూ, మనిషిని ధాన్యంతో పోల్చవచ్చు. ధాన్యం తిరగల్లో వేసి తిప్పితే నలిగి పిండి పిండి అవుతుంది. కానీ కొన్ని ధాన్యం గింజలు పిడిని అంటుకున్నవి తప్పించుకుంటాయి. కాబట్టి మనుష్యులు పిడి వద్ద శరణ పొందాలి, అంటే భగవంతుని కడ అని అర్థం. భగవంతుని స్మరించండి. భగవన్నామ స్మరణ ద్వారా మీరు ముక్తిని పొందుతారు. లేకుంటే మృత్యురూపమైన తిరగల్లో నలిగి నశించిపోతారు. ఇలా పలికి శ్రీరామకృష్ణులు తిరిగి పాడనారంభించారు. కాపాడరావా కరుణామయీ మాయి భవనీరధిన నాదు పడవ మునుగసాగే. కాపాడరావా కరుణామయీ మాయి భవనీరధిన నాదు పడవ మునుగసాగే. భయమైన పెనుగాలి వాన ఎల్లెడల రేగే కర్ణధారుడు మనసు కరుడు గట్టినవాడు. కామక్రోధాదుల గడుసరులు ఆరుగురు తెడ్డు వేయక నాకు అడ్డుపడుచున్నారు. కాపాడరావా కరుణామయీ మాయి. ప్రబల వాయువునందు పడవ సాగించి తిని మున్నీటిలోనిపుడు మునిగిపోవుచునుంటి. భక్తియను చుక్కాని బద్దలైపోయినది, శ్రద్ధయను తెరచాప చినిగి పీలికలయ్యే. కాపాడరావా కరుణామయీ మాయి భవనీరధిన నాదు పడవ మునుగసాగే. నీరెక్కుచున్నది నిండుగా పడవలో, ఇకనేమి సేయుదును ఎరిగింపవే జనని. గతి తప్పి కన్నులు మూతపడుచున్నవి, అంధకారము వినా అన్యమగు పింపదు. కాపాడరావా కరుణామయీ మాయి భవనీరధిన నాదు పడవ మునుగసాగే. ఈ అలలు చిక్కి ఈదులాడుచునందు ఒప్పుగా నీ నామమును తెప్ప పట్టుకొని. కాపాడరావే కరుణామయీ మాయి భవనీరధిన నాదు పడవ మునిగినదే జనని. కాపాడరావా కరుణామయీ మాయి. విశ్వాస్ బాబు చాలాసేపు గదిలో కూర్చున్నాడు. ఇప్పుడే వెళ్ళిపోయాడు. ఒకప్పుడు అతడు గొప్ప ధనవంతుడు. చెడ్ల అలవాట్ల మూలంగా సర్వస్వం కోల్పోయాడు. చివరకు భార్యా బిడ్డలను పట్టించుకోవడం కూడా మానేశాడు. విశ్వాస్ గురించి ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. అతడు దురదృష్టజాతకుడైన దౌర్భాగ్యుడు. గృహస్థు నిర్వర్తించవలసిన కర్తవ్యాలు ఉంటాయి, తీర్చవలసిన రుణాలు ఉంటాయి. దైవ రుణం, పితృణం, ఋషి రుణం, ఆ పైన కుటుంబ రుణం కూడా ఉంటుంది. భార్య నిష్కళంక అయితే భర్త ఆమెను పోషించాలి. పిల్లలు పెద్దవారయ్యే వరకు వారిని పెంచి పెద్ద చేయాలి. సన్యాసి మాత్రం సంచయం చేయకూడదు. పక్షి సన్యాసి రేపటికి ఏర్పాట్లు చేసుకోరాదు. కానీ పక్షి కూడా పిల్లలున్నప్పుడు సంచయం చేసుకుంటుంది. తన పిల్లలకు ముక్కున కరిచి ఆహారం తీసుకొస్తుంది. ప్రస్తుతం విశ్వాస్ సాధు సాంగత్యం చేయగూరుతున్నాడండి అన్నాడు బలరాం. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, సాధువు కమండలం 4 ధామాలు
ప్రదక్షిణ చేసి వచ్చినా దాని చేదు పోదు. మలై మారుతం వీచి అన్ని చెట్లను చందనపు చెట్లుగా మారుస్తుందని అంటారు. కానీ కొన్ని చెట్లు బూరుగా, అశ్వత్థం, మారేడు మాత్రం చందనం కానేరవు. కొందరు గంజాయి తాగే నిమిత్తం బైరాగులతో సాంగత్యం చేయగోరతారు. బైరాగుల్లో అనేకులు గంజాయి అలవాటు ఉంటుంది. ఈ గృహస్థులు ఆ బైరాగులతో ఉండి వారికి గంజాయి తయారు చేసి ఇచ్చి బైరాగి పుచ్చుకున్నాక తాము ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారన్నమాట. గురువారం నవంబర్ 16, 1882 శ్రీరామకృష్ణులు కలకత్తాకు వచ్చారు. సాయంత్రం ఆయన బ్రహ్మసమాజ సభ్యుడైన రాజ్మోహన్ ఇంటిని పావనం చేశారు. నరేంద్రుడు మొదలైన యువమిత్రులు ఈ రాజ్మోహన్ ఇంట్లో సమావేశమై బ్రహ్మసమాజ పద్ధతిలో ఉపాసన చేస్తూ ఉంటారు. శ్రీరామకృష్ణులు వీరి ఉపాసనా పద్ధతిని చూడాలని అభిలషించారు. ఆయనతో పాటు తదితర భక్తులు కూడా వచ్చారు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడిని చూడగానే ఎంతో ఆనందించి ఈ యువకుల ఉపాసనా విధానాన్ని చూడాలనే కోరిక వ్యక్తం చేశారు. నరేంద్రుడు పాడగా ఉపాసన ప్రారంభమైంది. వారిలో ఒక యువకుడు ఉపాసనా తంతును నిర్వహించసాగాడు. అతడిలా ప్రార్థించాడు: ఓ భగవంతుడా, సర్వం త్యజించి మా మనస్సులు నీలో లగ్నం అయ్యేట్లు అనుగ్రహించు. బహుశా శ్రీరామకృష్ణుల ఉనికిచే స్ఫూర్తి చెంది ఆ యువకుడు సర్వసంగ పరిత్యాగం గురించి మాట్లాడుతున్నాడేమో. శ్రీరామకృష్ణులు అలాగే జరగవచ్చు సుమా అని గుసగుస ధోరణిలో అన్నారు. ఉపాసన అనంతరం శ్రీరామకృష్ణులకు రాజ్మోహన్ ఉపాహారం సమర్పించాడు. ఆదివారం నవంబర్ 19, 1882 నేడు జగద్ధాత్రి పూజా పర్వదినం. కలకత్తాలోని సురేంద్రుని ఇంటికి శ్రీరామకృష్ణులను ఆహ్వానించారు. కానీ ముందుగా శ్రీరామకృష్ణులు అక్కడికి పొరుగున ఉన్న మనోమోహన్ ఇంటికి వెళ్ళారు. శ్రీరామకృష్ణులు మనోమోహన్ ఇంటి చావడిలో ఆసీనులైనారు. శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: పశుగ్రాసం, గానుగ పిండి ఆవుకు రుచించే విధంగా భగవంతుడికి పేదల, దీనుల భక్తి ఎంతో రుచిస్తుంది. రారాజు దుర్యోధనుడు శ్రీకృష్ణుడికి తన సిరి సంపదల వైభవాన్ని చూపినప్పటికీ శ్రీకృష్ణుడు పేద అయిన విదురుడి ఆతిథ్యాన్నే స్వీకరించాడు. భగవంతుడు భక్తవత్సలుడు. దూడ వెంట పరుగులీడే ఆవుల భగవంతుడు భక్తుడి వెంబడి పోతూ ఉంటాడు. ఇలా పలికి శ్రీరామకృష్ణులు పాడసాగారు. పాట భావం: ఆ ప్రేమ నిమిత్తం యోగులు యుగయుగాల పర్యంతం యోగం అభ్యసిస్తారు. ఆ ప్రేమ ఉద్దీపనమైనప్పుడు భగవంతుడు అయస్కాంతంలా నిన్ను తన వద్దకు లాక్కుంటాడు. తరువాత ఆయన ఇలా అన్నారు: శ్రీకృష్ణుడి నామాన్ని ఆలకించిన మాత్రానే చైతన్య మహాప్రభువుకు కళ్ళ నుండి ఆనంద భాష్పాలు స్రవించేవి. భగవంతుడే సత్యం, తక్కినదంతా అసత్యం. మానవుడు తలుచుకుంటే భగవత్ సాక్షాత్కారం పొందగలడు. కానీ అతడు కామినీ కాంచన భోగాల్లోనే ఉన్మత్తుడై ఉండిపోతాడు. సర్పం తలపైన అమూల్యమైన మాణిక్యం ఉంటుంది. కానీ ఆ సర్పం కేవలం కప్పను భక్షించే తృప్తి చెందుతోంది కదా. భక్తియే సారం. విచారణ ద్వారా భగవంతుణ్ణి ఎవరు తెలుసుకోగలుగుతారు? నాకు కావలసింది భగవంతుడి పట్ల భక్తే. ఆ భగవంతుడి అనంత వైభవాల గురించి తెలుసుకోవాల్సిన అగత్యం నాకెందుకు? ఒక్క ముంత కళ్ళుతో మత్తెక్కి పడిపోయే నాకు గిడ్డంగిలో ఎంత కళ్ళు నిల్వ ఉందో తెలుసుకోకోరటం నిరర్ధకమే కదా. నా దాహం తీర్చుకోవడానికి ఒక చెంబు నీరు సరిపోతున్నప్పుడు ఈ భూమి మీద ఎంత జలరాశి ఉందో తెలుసుకోవటంలో ప్రయోజనం ఏముంది? శ్రీరామకృష్ణులు సురేంద్రుడి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ అనేక మంది భక్తులు సమావేశమై ఉన్నారు. వారిలో సురేంద్రుడి అన్నగారు కూడా ఉన్నారు. ఆయన ఒక న్యాయమూర్తి. శ్రీరామకృష్ణులు సురేంద్రుడి అన్నతో, మీరు ఒక న్యాయమూర్తి,
అది చాలా మంచిది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, సమస్తం భగవంతుడి శక్తి ద్వారానే జరుగుతుంది. మీకు ఈ ఉన్నత స్థానాన్ని ప్రసాదించింది ఆయనే. అందుచేతనే మీరు న్యాయమూర్తి పదవిని అలంకరించారు. తామే మహోన్నతులమని జనం భావిస్తూ ఉంటారు. సింహపు తల ఆకారంలో ఉన్న నీటి గొట్టపు చివరి నుండి ఇంటి పైకప్పు నుండి నీరు ప్రవహిస్తుంది. సింహం తన నోటి గుండా నీరు బయటకు పంపిస్తున్నట్లుగా ఉంటుంది ఆ దృశ్యం. కానీ నిజానికి నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఆకాశంలో మేఘం ఏర్పడి అందుండి వర్షం వచ్చి మేడ పైకప్పు మీద పడుతుంది. తరువాత ఆ నీరు గొట్టం గుండా ప్రవహించి చివరికి ఈ సింహపు తల నుండి బయటికి వస్తుంది. స్త్రీ స్వాతంత్ర్యాన్ని, కుల వ్యవస్థ నిర్మూలనను బ్రహ్మ సమాజం బోధిస్తోంది కదా, ఈ విషయాల పట్ల మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు సురేంద్రుని సోదరుడు. అందుకు శ్రీరామకృష్ణులు, భగవంతుడి పట్ల అనురాగం పెంపొందించుకునే ప్రారంభ దశలో జనం అలాగే భావిస్తారు. గాలివాన కురుస్తున్న సమయంలో ఊగుతూ ఉన్న చెట్లలో మామిడి, చింత, వేప చెట్లు ఏవో గుర్తించడం కష్టం కదా. కానీ గాలివాన వెలిసిన తర్వాత ఏది ఏ చెట్టో స్పష్టంగా తెలుస్తుంది. మొదట భగవద్ ప్రేమానురాగపు తుఫాను అణిగిపోగానే క్రమంగా భగవంతుడు ఒక్కడే అత్యున్నత శ్రేయోదాయి అని, నిత్యస్వరూపుడని, తక్కినదంతా అనిత్యమని బోధపడుతుంది. సాధు సాంగత్యం, తపస్సు లేనిదే ఈ విషయాలు గ్రహించటం కల్ల. కేవలం మధ్యల మ్రోత తాళమును పునశ్చరణ చేయటం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆచరణలో మధ్యలో వాయించి చూపటం ఎంతో కష్టం. కేవలం లెక్చర్లతో ఏం సాధించగలం? తపస్సాధనలే అవసరం. దానితో మాత్రమే గ్రహించుకోగలం. కులభేదాల గురించి మీరు అడిగారు. ఈ కులభేదం సమసిపోవటానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదే భక్తి మార్గం. భక్తులకు కులం ఉండదు. ఈ భగవద్భక్తి ద్వారా అస్పృశ్యుడు పవిత్రుడవుతాడు. చండాలునికి భక్తి కలిగితే ఆ పైన అతడు చండాలుడిగా ఉండబోడు. చైతన్య మహాప్రభువు అస్పృశ్యులతో సహా అందరినీ ఆలింగనం చేసుకున్నాడు. బ్రహ్మ సమాజస్థులు హరినామస్మరణ చేస్తారు. ఇది చాలా మంచిదే. వ్యాకులతతో ప్రార్థిస్తే భగవంతుడి కృప పొంది భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. భగవత్ సాక్షాత్కారం అన్ని మార్గాల ద్వారా పొందవచ్చు. ఒకే భగవంతుణ్ణి అనేక పేర్లతో ప్రార్థించవచ్చు. మహాశయ, దివ్యజ్ఞానం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు సురేంద్రుని సోదరుడు. శ్రీరామకృష్ణులు, దాని ద్వారా మనిషి అలౌకిక శక్తులను సముపార్జించి అద్భుతాలు ప్రదర్శించగలడని నేను విన్నాను. ఒక దెయ్యాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్న వ్యక్తిని నేను కళ్ళారా చూశాను. తన యజమానికి ఆ దెయ్యం వివిధ వస్తువులను సమకూర్చి పెట్టేది. ఆ అలౌకిక శక్తులతో నేనేం చేసుకోను? వాటి ద్వారా భగవత్ సాక్షాత్కారం ఎవరైనా పొందగలరా? భగవత్ సాక్షాత్కారం కలగని పక్షంలో ఇవన్నీ వ్యర్థమే సుమా. నవంబర్ మాసం 1882 సంవత్సరం. సాయంత్రం 4 గంటల వేళ శ్రీరామకృష్ణులు కలకత్తాలోని మణిలాల్ మల్లిక్ గృహంలో జరగనున్న బ్రహ్మ సమాజపు వార్షికోత్సవ వేడుకలు తిలకించడానికి విచ్చేశారు. మా తదితర భక్తులతో పాటు విజయకృష్ణ గోస్వామి, ఆయనతో పాటు బ్రహ్మ సమాజస్థుల అనేకులు అక్కడ హాజరైనారు. ఈ ఉత్సవ వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహింప విస్తృత ఏర్పాట్లు గావించబడ్డాయి. ప్రహ్లాద చరిత్ర హరికథ ప్రారంభమైంది. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు రాక్షసేంద్రుడు. భగవంతుడి పట్ల ఇతడు విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడు. భక్తి మార్గం అనుసరిస్తున్న తన సొంత కుమారుడు ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు నానా విధాలుగా హింసించాడు. తండ్రి చేత బాధలు అనుభవిస్తున్న ప్రహ్లాదుడు భగవంతుణ్ణి ఇలా ప్రార్థించాడు:
ఓ శ్రీహరి, నా తండ్రికి సద్బుద్ధిని ప్రసాదించు. ఈ మాటలు వినగానే శ్రీరామకృష్ణులు విలపించారు. క్రమేణా ఆయనకు భావావస్థ కలిగింది. కాసేపటికి తేరుకొని భక్తులతో మాట్లాడసాగారు. భక్తి ఒక్కటే అత్యావశ్యకమైనది. భగవన్నామగుణ కీర్తనలు సర్వదా చేస్తూ ఉంటే క్రమేణా భక్తి పొందవచ్చు. ఆహా, శివనాథ్ ఎలాంటి భక్తుడో కదా! చక్కెర పాకంలో గులాబ్జామ్ మునిగి ఉన్న రీతిలో అతడు భక్తిరసంలో మునిగి ఉన్నాడు. నా మతమే సరైనది, ఇతర మతాలు తప్పు అని ఎవ్వరూ భావించరాదు. అన్ని మార్గాల ద్వారా భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు. భగవంతుడి పట్ల చిత్తశుద్ధి గల వ్యాకులత ఉంటే చాలు. అనంత మార్గాలు, అనంత మతాలు. చూడండి, మీకు ఒక విషయం చెప్తున్నాను. భగవంతుణ్ణి తప్పక దర్శించవచ్చు. భగవంతుడు అవాంగ్మానస గోచరుడని వేదాలు వచిస్తున్నాయి. విషయాసక్తమైన మనస్సుకు భగవంతుడు అగోచరుడని దీనికి అర్థం. భగవంతుడు శుద్ధ మనస్సుకు, శుద్ధ బుద్ధికి గోచరుడు అని అంటూ ఉండేవాడు వైష్ణవచరణ్. అందుచేత సాధు సాంగత్యం, భగవత్ ప్రార్థన, గురూపదేశాలు ఇవన్నీ అనివార్యాలు. ఇవి చిత్తశుద్ధిని కలిగిస్తాయి. తదనంతరం భగవద్ దర్శనం అవుతుంది. నీటిలో ఉన్న మాలిన్యాన్ని చిల్లగింజల ద్వారా తొలగించవచ్చు. తరువాత ఆ నీళ్లలో స్పష్టంగా మీ ప్రతిబింబం కనిపిస్తుంది. అద్దంపై మురికి పేరుకున్నప్పుడు మన ముఖం స్పష్టంగా కనిపించదు కదా. చిత్తశుద్ధి ఏర్పడ్డాక భక్తి ఉదయిస్తుంది. తర్వాత భగవంతుడి కృపతో భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అనంతరం ఆయన ఆదేశం పొంది ఇతరులకు బోధింప ఉపక్రమించవచ్చు. అంతేగాని భగవత్ సాక్షాత్కారం కాకుండా లెక్చర్ ఇవ్వటం మంచిది కాదు. ఈ పాటలో ఇలాంటి భావాలు ఉన్నాయి, వినండి. ఇది ఏమిర మందమతి విగ్రహమా నెలకొల్పవు, మలినమున తొలగింపవు, ఆలయమున శంఖూదుచు గగ్గోలునుగా వింతువు. ఇది ఏమిర మందమతి, అహర్నిశం బాగకుండా ఏకాదశ గబ్బిలములు, కేకర బేకరమనచు గందరగోళము చేయును. ఇది ఏమిర మందమతి. మీ హృదయ మందిరాన్ని మొదట పరిశుద్ధం చేసుకోవాలి. ఆ పైన దేవతా ప్రతిమను దానిలో ప్రతిష్ఠించి పూజకై ఏర్పాట్లు గావించాలి. అదేమీ చేయకుండానే శంఖం పూరించి పెద్దగా శబ్దం చేసినంత మాత్రాన ఏం సాధించగలవు? విజయకృష్ణ గోస్వామి వేదిక మీద కూర్చొని బ్రహ్మసమాజ నియమానుసారం ఉపాసన చేశాడు. ఆ తర్వాత వేదిక దిగి వచ్చి శ్రీరామకృష్ణుల వద్ద కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు విజయ్తో, నాకొక విషయం చెప్తారా? మీరు పాపం గురించే పదే పదే ప్రస్తావిస్తారు ఎందుకు? 100 సార్లు నేను పాపిని అని అనుకుంటే నిజానికి అతడు పాపాత్ముడే అవుతాడు. నేను భగవన్నామం జపించాను, నేను పాపిని ఎలా అవుతాను? ఇలా పలుకగల విశ్వాసం కుదరాలి. భగవంతుడు మన తల్లి తండ్రి కూడా. ఓ భగవంతుడా, నేను పాపాలు చేశాను, మళ్ళీ తిరిగి ఎన్నటికీ చేయను అంటూ ఆయనకు విన్నవించుకో. భగవన్నామస్మరణతో నీ దేహాన్ని, మనస్సును పవిత్రీకరించుకో. భగవంతుడి పవిత్ర నామాన్ని గానం చేస్తూ నీ జిహ్వను పరిశుద్ధమనరించు. డిసెంబరు 1882. నేటి మధ్యాహ్నం శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరాలయ ఉద్యానంలోని తమ గదికి పడమటి వైపు వసారాలో కూర్చునున్నారు. ఇతర భక్తులతో పాటు బాబురాం, రామ్ దయాళ్, మా కూడా అక్కడ హాజరైనారు. పై ముగ్గురు నాటి రాత్రి శ్రీరామకృష్ణులతో గడపనున్నారు. క్రిస్మస్ సెలవులు కనుక మా ఆ మర్నాడు కూడా అక్కడే గడప అభిలషించాడు. బాబురాం ఈ మధ్య శ్రీరామకృష్ణ దర్శనార్థం వస్తున్నాడు.
భక్తులను ఉద్దేశించి శ్రీరామకృష్ణులు, భగవంతుడే సమస్తానికి కర్త అనే జ్ఞానం కలిగితే మనిషి ఈ జీవితకాలంలోనే జీవన్ముక్తుడవుతాడు. ఒకసారి కేశవ్ శంభుమల్లికతో ఇక్కడికి వచ్చాడు. భగవదాజ్ఞ లేనిదే ఒక్క ఆకు కూడా కదలదు అని అతడితో నేను చెప్పాను. అలాంటప్పుడు స్వతంత్రేచ్ఛ ఎక్కడ? అందరూ భగవదాధీనులు. నాంట మహాజ్ఞాని, కానీ తాను గంగలో పడి మునిగిపోవాలని అనుకున్నాడు. దక్షిణేశ్వరంలో ఆయన 11 నెలలు గడిపాడు. ఒకప్పుడు ఆయన భరించలేని కడుపు నొప్పితో బాధపడ్డాడు. భరించలేని ఆ బాధ ఆయన్ను అదుపు తప్పించినందున గంగలో పడి మునిగిపోవాలనుకున్నాడు. స్నానఘట్టం వద్ద సుదీర్ఘంగా ఇసుక మేట వేసింది. నదిలోకి ఎంత దూరం పోయినా నీరు మోకాలు లోతు దాటలేదు. అప్పుడు తోతాపురికి సర్వం అవగతమై వెనక్కు తిరిగి వచ్చేశాడు. ఒకప్పుడు నేను తీవ్ర రోగానికి గురై కత్తితో గొంతు కోసుకోపోయాను. కాబట్టే నేను ఇలా అంటున్నాను. ఓ జనని, నేను యంత్రాన్ని, నువ్వు యంత్రం నడిపేదానివి. నేను రథాన్ని, నువ్వు రథసారథివి. నువ్వు నడిపించేటట్లు నేను నడుచుకుంటాను. నువ్వు ఎలా చేయిస్తావో నేను అలాగే చేస్తాను. భక్తులు శ్రీరామకృష్ణుల గదిలో కీర్తన గానం చేశారు. హే భక్త ప్రియా, హే మాధవ, హే భక్త ప్రియా, హే మాధవ, హృదయం వను నా బృందావనిలో విహరించుమురా విచ్చలవిడిగా. నీ ప్రియరమణి రాధారాణి, నీకైనే పడు భక్తియే కాదా. హే భక్త ప్రియా, హే మాధవ, నా తనువగుని నందన గృహము, నా వాత్సల్యము మాత యశోద, ముక్తి కొరకునే పడు నిర్వేదము, ముగ్ధవధువుల గోపతరుణులు. భక్త ప్రియా, హే మాధవ, హే మాధవ, పాప పర్వతమే గోవర్ధనము, గోటలీలగా నెత్తుగొడుగువలే సంహరించు నా శత్రులార్వులను, కంసుడంపిన ఘోర రాక్షసులు. భక్త ప్రియా, భక్త ప్రియా, హే మాధవ, నా జీవనమను పచ్చిక బయలులో కరుణామురళి కలవరమున నా మానసమనియడి పాడి ఆవును మేపుచు మచ్చిక చేయగదోయి. భక్త ప్రియా, హే మాధవ, పరితాపంబను యమునా తటిపై వాంఛావటతరు ఛాయలందున, పరితాపంబను యమునా తటిపై వాంఛావటతరు ఛాయలందున, నీ దాసునిపై కరుణ కురియుచు విహరించుమురా ప్రేమ మాధవ, విహరించుమురా ప్రేమ మాధవ. భక్త ప్రియా, హే మాధవ, గోపబాలకుల ప్రేమ పాశములు బృందావనిలో బంధించినచు, చరణదాసుడగు దాశరథిని యొక్క గోపబాలుడగా మననీయుమురా. భక్త ప్రియా, హే మాధవ, భక్త ప్రియా, హే మాధవ.
పాడవే కోయిల పాడవే గీతి, పాడవే భగవంతు భవ్య ప్రశస్తి. పాడవే కోయిల పాడవే గీతి, పాడవే భగవంతు భవ్య ప్రశస్తి. నా హృదయ కుహరమందణిగియుండెడు దాన, బ్రహ్మమను తరువుపై వ్రాలుచుండెడు దాన. ధర్మార్థ కామ మోక్షములను 4 కల్పతరు ఫలములని రుచి చూచి పాడు. పాడవే కోయిల పాడవే గీతి, పాడవే భగవంతు భవ్య ప్రశస్తి. అత్యద్భుతం బగు నా జీవధనమా, గొంతెత్తి గుండెలో కూయవే బాగా. నాయాత్మకాతడే సౌఖ్యమని పాడు, అతడే నా జీవనానందమని పాడు. పాడవే కోయిల పాడవే గీతి, పాడవే భగవంతు భవ్య ప్రశస్తి. మేఘంబులో నున్న వర్షబిందువు కోరి, తృష్ణాతురంబైన చాతకమురీతి. కూయవే మరి మరి ఎడతెరిపిలేక, ఆపకుండగ పాడు అంతులేకుండ. కూయవే మరి మరి ఎడతెరిపిలేక, ఆపకుండగ పాడు అంతులేకుండ. పాడవే కోయిల పాడవే గీతి, పాడవే భగవంతు భవ్య ప్రశస్తి. నందన్ బాగాన్ వాస్తవ్యుడైన ఒక భక్తుడు తన మిత్రులతో గదిలోకి వచ్చాడు. అతన్ని తేరిపార చూసి శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: అద్దాల తలుపు గుండా ఒక గదిలోని వస్తువులను చూసేటట్లుగానే ఇతడి కళ్ళ గుండా ఇతడి అంతరంగంలోందంతా చూడగలుగుతున్నాను. ఈ భక్తుడు అతడి సోదరులు నందన్బాగంలోని తమ స్వగృహంలో బ్రహ్మసమాజ వార్షికోత్సవాలు జరుపుకునేవారు. శ్రీరామకృష్ణులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దేవాలయాల్లో సాయంకాల హారతులు ప్రారంభమయ్యాయి. తమ గదిలోని చిన్న మంచం మీద శ్రీరామకృష్ణులు కూర్చుని ధ్యానమగ్నులై ఉన్నారు. ఆయన భావావస్థలోకి వెళ్ళి తదనంతరం ఇలా అన్నారు: అమ్మా, అతడిని నీ వద్దకు లాక్కో. అతడు వినయశీలి, నిగర్వి, నీ దర్శనానికి వస్తూనే ఉన్నాడమ్మా. కాలాంతరంలో తమ శిష్యాగ్రగణ్యంలో ఒకడు కాబోయే బాబురాం గురించి ప్రస్తావిస్తున్నారా ఏమిటి? శ్రీరామకృష్ణులు విభిన్న సమాధి తత్వాల గురించి వర్ణించారు. తరువాత సంభాషణ జీవితంలోని సుఖదుఖాల వైపు మళ్ళింది. భగవంతుడు ఎందుకు అన్ని కష్టాలను కల్పిస్తున్నాడు? భగవంతుడు కఠినాత్ముడా అనే విషయంపై సంభాషణ జరుగుతోంది. మా శ్రీరామకృష్ణులతో ఇలా చెప్తున్నాడు: ఒక మారు విద్యాసాగర్ కోపంగా ఇలా పలికాడు: భగవంతుడిని స్మరించడంలో ప్రయోజనం ఏముంది? ఈ సంఘటన గుర్తు తెచ్చుకోండి. ఒకానొక సందర్భంలో చెంగీజ్ ఖాను ఒక దేశాన్ని కొల్లగొట్టి అనేకులను బంధించాడు. బందీలు క్రమంగా దాదాపు 1,00,000కు పెరిగారు. సేనాధిపతి అతడితో ఇలా చెప్పాడు: మహారాజా, బందీలకు తిండి ఎలా పెట్టడం? మనతో వీరిని అట్టే పెట్టుకోవటం ప్రమాదం. వారిని విడిచిపెట్టడం కూడా అంతే ప్రమాదం. కర్తవ్యం ఏమిటి? అందుకు చెంగీజ్ ఖాన్ ఇలా అన్నాడు: నువ్వు అన్నది నిజమే. ఏం చేయాలి? సరే, వారిని అందరినీ వధించండి. బందీలందరినీ తెగ నరకడానికి ఆజ్ఞ ఇవ్వబడింది. ఈ హత్యాకాండను భగవంతుడు చూడలేదా? కానీ ఆయన ఏ విధంగానూ దీన్ని ఆపలేదు. కాబట్టి నాకు భగవంతుడితో అవసరం లేదు. ఆయన ఉన్నా లేకున్నా ఆయన నుండి నేను ఎలాంటి మేలు ఆశించటం లేదు. అందుకు శ్రీరామకృష్ణులు: భగవంతుడి చేతలు ఉద్దేశాలు అర్థం చేసుకోవటం సాధ్యమా?
సృష్టి స్థితి లయాలను ఆయనే గావిస్తున్నాడు. ఆయన ఎందుకు సంహార కార్యం చేపడుతున్నాడో మనం తెలుసుకోగలమా? నేను జగజ్జననితో ఇలా అంటాను, అమ్మా, నేను ఏమీ తెలుసుకోనక్కర్లేదు. నీ పాదపద్మాల పట్ల భక్తిని ప్రసాదించు. మానవ జన్మ లక్ష్యం భక్తిని పొందటమే. ఇతర విషయాలన్నీ తల్లికే ఎరుక. తోటకు మామిడి పళ్ళు తినటానికి వచ్చాను. తోటలోని చెట్లను, కొమ్మలను, ఆకులను లెక్కించడంలో నాకు ప్రయోజనమే ఉంది? మామిడి పళ్ళు తినటానికే నేను వచ్చింది. ఎన్ని చెట్లు, ఎన్ని ఆకులు ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆనాటి రాత్రి బాబురాం, మా రామ్ దయాళులు శ్రీరామకృష్ణుల గదిలోనే నేల మీద పడుకుని నిద్రపోయారు. అప్పుడు తెల్లవారుజాము 2 లేక 3 గంటలు అయి ఉంటుంది. ఇంకా గదిలో చీకటిగానే ఉంది. శ్రీరామకృష్ణులు తమ పరుపు మీద కూర్చుని అప్పుడప్పుడు భక్తులతో మాట్లాడుతున్నారు. దయ, మాయ అనేవి 2 విభిన్న విషయాలని గుర్తుంచుకోండి. తన బంధువుల పట్ల మమకారం కలిగి ఉండటమే మాయ. అంటే తల్లి, తండ్రి, భార్యాపుత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ల పట్ల మమతానురాగమే. సర్వభూతాల పట్ల ప్రేమ, సమదృష్టి కలిగి ఉండటమే దయ. విద్యాసాగర్లో మాదిరి ఇంకెవరిలోనైనా దయ ఉండటం మీరు చూస్తే అది భగవంతుడి దయ కారణంగానే అని తెలుసుకోండి. దయ మూలంగానే సర్వభూతాలకు సేవలు అందించగలం. మాయ కూడా భగవంతుడి నుండే కల్పించబడింది. మాయ ద్వారా భగవంతుడు సొంత బంధువుల సేవలనే వనరించేటట్లు చేస్తాడు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మాయ మనలను అజ్ఞానంలో పడవేసి లౌకిక వ్యాపారాల్లో బంధిస్తుంది. కానీ దయ మన హృదయాలను పవిత్రీకరించి క్రమంగా మన బంధాలను తెంచివేస్తుంది. చిత్తశుద్ధి లేకుండా భగవత్ సాక్షాత్కారం పొందలేం. కామక్రోధ లోపాధులను జయిస్తేనే భగవత్కృప పొందగలం. తదనంతరమే భగవద్ దర్శనం. ఇప్పుడు నేను మీకు ఓ గోప్యమైన విషయాన్ని తెలుపుతాను. ఈ కామాన్ని జయించడానికి నేను అనేక సాధనా మార్గాలను అనుసరించాను. అది ఎంతవరకంటే ఆనందాసనానికి నలువైపులా జై కాళీ అంటూ అనేకసార్లు ప్రదక్షిణలు చేశాను. 10 లేక 11 ఏళ్ల బాలుడిగా కామార్పుకూరులో ఉన్నప్పుడు నేను మొదటిసారి సమాధి స్థితిని పొందడం జరిగింది. వరి పొలాల గుండా పోతూ ఉన్నప్పుడు నేను దేన్నో చూసి వివశుడిని అయిపోయాను. భగవద్ దర్శనానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. జ్యోతి దర్శనం కలగటం లేదా ఆనందం కలగటం. ఛాతీ భాగం నుండి మహావాయువు తారాజువ్వల సరసరమని పైకి ఎగయటం లాంటిది. మర్నాడు బాబురాం, రామ్ దయాళ్ళు కలకత్తాకు వెళ్ళిపోయారు. మా పగలు రాత్రి శ్రీరామకృష్ణులతోనే గడిపాడు. అప్పుడు సమయం మధ్యాహ్నం వేళ. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలోని తమ గదిలో ఆసీనులై ఉన్నారు. మాతో పాటు 1-2 భక్తులు కూడా అక్కడ ఉన్నారు. అప్పుడే కొందరు మార్వాడి భక్తులు గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు. వారు ఆయన్ను తమకు ఆధ్యాత్మిక ఉపదేశం చేయమని అభ్యర్థించారు. ఆయన నవ్వారు. శ్రీరామకృష్ణులు మార్వాడి భక్తులతో, నేను నాది అని భావించడం అజ్ఞాన ఫలితం. ఓ భగవంతుడా, నువ్వే కర్తవు, ఇవన్నీ నీకు చెందినవే అనే భావన జ్ఞాన సూచన. ఒక ఫలానా వస్తువు నాది అని ఎలా చెప్పగలవు? తోట కాపలావాడు ఇది నా తోట అంటాడు. కానీ ఏదో దుర్వర్తన కారణంగా యజమాని అతన్ని పని నుంచి తొలగించి వేస్తే పనికి మాలిన తన సొంత మామిడి చెక్కల పెట్టెను కూడా తోటలో నుండి తీసుకుపోయే సాహసం చేయడం. కామక్రోధాదులు నశించవు. వాటిని భగవంతుడి వైపు మరలించు. నీలో కోరికే, లోభం ఉన్నట్లయితే భగవత్ సాక్షాత్కారాన్ని కోరుకో. భగవంతుడికై లోభత్వం వహించు. వివేచనతో లౌకిక వస్తువుల నుండి మోహాన్ని పారద్రోలు.
ఇతరుల తోటలోని అరటి చెట్టు తినటానికి ఏనుగు తొండం చాచిందనుకో, మావటివాడు తక్షణమే అంకుశంతో దాన్ని పొడుస్తాడు. మీరు వ్యాపారస్తులు, మీ వ్యాపారాన్ని క్రమంగా ఎలా అభివృద్ధి చేయాలో మీకు తెలుసు. మీలో కొందరు ఆముదం ఉత్పత్తి చేసే కర్మాగారం ప్రారంభిస్తారు. దానిలో కొంత లాభం సముపార్జించాక ఒక బట్టల దుకాణం తెరుస్తారు. ఇదే తీరులో భగవంతుడి వైపుగా కూడా ముందుకు సాగాలి. వీలు కుదిరినప్పుడు అప్పుడప్పుడు మీరు ఏకాంతవాసం చేస్తూ ఎక్కువ సమయం దైవ ప్రార్థనకు కేటాయించండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, సముచిత కాలం ఆసన్నం కాకుండా దేన్ని సాధించలేరు సుమా. కానీ అనేక అనుభవాలను చవిచూసి అనేక లౌకిక కర్తవ్యాలను నిర్వర్తించిన తర్వాతనే కొందరి దృష్టి భగవంతుడికేసి మరలుతుంది. ఒకసారి ఒక పిల్లవాడి తల్లితో ఇలా అన్నట్ట, అమ్మా నేను నిద్రపోతున్నాను, నాకు బయలుకు వచ్చే సమయంలో నన్ను నిద్రలేపు. అందుకు తల్లి ఇలా అంది, నాయన అది వచ్చే సమయానికి నువ్వే లేచి కూర్చుంటావు, నేను లేపక్కర్లేదు. మార్వాడి భక్తులు సామాన్యంగా పండ్లు, కలకండ, తీపి తినుబండారాలు శ్రీరామకృష్ణుల కోసం తీసుకొస్తూ ఉంటారు. కానీ శ్రీరామకృష్ణులు వాటిని తినలేకపోయేవారు. వారు అసత్య మార్గంలో ధనం సంపాదిస్తారు కనుక వారు తెచ్చే పదార్థాలను నేను తినలేను అనేవారు. ఆయన మార్వాడీలతో ఇలా అన్నారు, చూడండి, సత్యాన్ని అంటిపెట్టుకొని వ్యాపారం చేయలేరు. వ్యాపారంలో ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. నానక్ ఒకసారి అపవిత్రులు సమర్పించిన ఆహారం తినబోగా ఆ తినుబండారాలు రక్తసిక్తమై ఉండటం చూశాడు. అందుచేత సాధువులకు పరిశుద్ధ ఆహారాన్ని మాత్రమే సమర్పించాలి. కపటంతో సంపాదించినట్టు ఆహారాన్ని సమర్పించకూడదు. సత్య మార్గాన్ని అనుసరించే భగవత్ సాక్షాత్కారం పొందగలం. సర్వదా భగవన్నామస్మరణ చేయాలి. పనిపాటులు చేసుకుంటున్న వేళల్లోనూ మనస్సును భగవంతుని పాదపద్మాలపైనే కేంద్రీకరించాలి. నా వీపు మీద రాచపుండు బయలుదేరిందనుకోండి, నేను నా పనులు చేసుకుంటూ ఉన్నప్పటికీ మనస్సు మాత్రం రాచపుండు మీదనే ఉంటుంది. రామనామస్మరణ చేయటం మంచిది. ఏ రాముడు దశరథనందుడో అతడే ఈ జగత్తును సృజించాడు. అతడే సర్వభూతాల్లోనూ నెలకొని ఉన్నాడు. అతడు మనకు అతి సమీపంలో ఉన్నాడు. బాహ్యాంతరాల్లో వ్యాపించి ఉన్నాడు.